హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కిన్ ప్రెప్ గురించి తెలుసుకోబోతున్నాం. స్కిన్ ప్రెప్ అంటే ఏంటి, సిటిఎం అంటే ఏంటి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిన్ ప్రెప్ అంటే మనం మన స్కిన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే మేకప్ వేసుకునే ముందు మనం మన స్కిన్ని ఎంత కేర్గా చూసుకుంటామో ఆ మేకప్ అనేది మన ఫేస్ పైన అంత సెటిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఒక పిల్లాడి ఎగ్జామ్ రాసే ముందు ఎలా ప్రిపేర్ అవుతాడు, ముందు రోజు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ పైన వాడు చదివింది రాయాలి. అలానే ఇది కూడా మనం మేకప్ వేసుకునే ముందు ప్రిపేర్ కావడం అన్నమాట. ఇది స్కిన్ ప్రెప్లో మనకు మెయిన్గా 3 ఉంటాయి. అది ఏంటంటే సిటిఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. క్లెన్సింగ్ అంటే మనం ఫేస్ వాష్ చేసుకునేదాన్ని క్లెన్సింగ్ అంటాము. టోనింగ్ అంటే టోనర్ అప్లై చేసేదాన్ని టోనింగ్ అంటాము. మాయిశ్చరైజింగ్ అంటే మాయిశ్చరైజర్ని మన ఫేస్ పైన అప్లై చేసేదాన్ని మాయిశ్చరైజింగ్ అంటాము. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్. ఓకే, క్లెన్జర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ స్టెప్లో మనం క్లెన్జింగ్ చేసుకుంటాము. క్లెన్జింగ్లో 2 టైప్స్గా మనం మన ఫేస్ని క్లెన్జింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ఫేస్ వాష్ని యూజ్ చేసి మన ఫేస్ని క్లెన్స్ చేసుకోవడం. సెకండ్ వచ్చేసి ఇలా వెట్ వైప్స్ తోటి, నైబీ వాళ్ళది నేనైతే తీసుకున్నాను వెట్ వైప్. ఇలా వెట్ వైప్స్ తోటి మన ఫేస్ అంతా క్లీన్ చేసుకోవడం. ఒకవేళ మీరు ఫేస్ వాష్ చేసుకొని కొంచెం టైం పట్టింది, మీ ఫేస్ వాష్కి మేకప్కి మధ్యలో గ్యాప్ ఉంది అంటే కంపల్సరీ వెట్ వైప్ తోటి ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఎందుకు అంటే ఆ కొంచెం ఉన్న గ్యాప్లో మీ ఫేస్ పైన కొంచెం డర్ట్ ఏమైనా పడి ఉండొచ్చు. ఆ వెట్ వైప్ తోటి చాలా నీట్గా డర్ట్ అంతా వచ్చేస్తుంది. మేకప్ స్టార్ట్ చేసే ముందు మీరు మీ ఫేస్ని క్లీన్గా ఉంచుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. నా దగ్గర ఉన్న ఫేస్ వాష్ తోటి నాకు ఎంత కావాలో అంత ఫేస్ వాష్ చేసుకుంటాను. నేను యూజ్ చేసే ఫేస్ వాష్ వచ్చేసి డాట్ అండ్ కీ. నాది ఆయిలీ స్కిన్. నా స్కిన్ టోన్కి తగ్గట్టుగా నేను నా క్రీమ్స్ని ఫేస్ వాషెస్ని నేను చూస్ చేసుకుంటాను. మీ స్కిన్ టైప్ ఏంటి అనేది దానికి తగ్గట్టుగా మీరు యూజ్ చేయండి ప్రోడక్ట్స్ని. ఒకవేళ మీకు మీ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలియకపోతే ఒకసారి నా వీడియోస్ చూడండి. ఓకే, నాకు ఎంత కావాలి అనేది క్వాంటిటీ తీసుకుంటాను. తీసుకొని ఇలా సర్క్యులర్ మోషన్లో రఫ్ చేస్తూ ఇలా చాలా జెంటిల్గా స్మూత్గా ఫేస్ వాష్ చేయాలండి. కొంతమంది ఏంటంటే ఫేస్ వాష్ని తీసుకొని ఇలా 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 రుద్దేస్తుంటారు. అలా రుద్దేయకూడదు. చాలా స్మూత్గా జెంటిల్గా ఇలా రబ్ చేయాలి. ఓకే, ఐస్ దగ్గర చాలా జెంటిల్గా రబ్ చేయాలండి. ఇలా సర్క్యులర్ మోషన్లో రబ్ చేయాలి. అలా రబ్ చేయడం వల్ల మన ఐస్ అనేటివి హైడ్రేట్గా ఉంటాయి. ఇలా ఒక టైం లేకుండా ఫాస్ట్గా రబ్ చేయకూడదు. 5 to 7 seconds ఇలా చాలా జెంటిల్గా ఫేస్ వాష్ చేయాలి. ఇప్పుడు నాది ఫేస్ వాష్ అయిపోయింది. కోల్డ్ వాటర్ తోటి నేను ఫేస్ని అంతా క్లీన్ చేసేసుకున్నాను. చూడండి, ఓన్లీ క్లెన్జింగ్కే చాలా స్మూత్ అయిపోయింది. ఫేస్ అంతా క్లెన్జింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనింగ్ అంటే మీకు తెలుసు కదా, టోనర్ని అప్లై చేయాలి. ఇది కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అంత ఎక్కువగా అవసరం లేకుండా ఉండొచ్చు. ఎందుకు అంటే వాళ్ళకు పోర్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను తీసుకునే టోనర్ వచ్చేసి డాబర్ గులాబరీ వాళ్ళది. చాలా బాగుంటుంది ఈ టోనర్. ఇలా టోనర్ని
ఈ కాటన్ ప్యాడ్ పైన తీసుకొని చూడండి ఇలా డాప్ చేస్తున్నాను టోనర్ని ఐస్కి, చిన్ దగ్గర, నెక్స్ట్ ఇటు సైడ్, ఇలా డాప్ చేయడం వల్ల ఈ టోనర్ అనేది మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుందండి. మనం ఏది అప్లై చేసినా మన నెక్ అండ్ ఇయర్స్ని మర్చిపోవద్దు. చూడండి ఎంత చేంజ్గా ఉందో. ఈ టోనింగ్ అనేది ఎక్కువగా ఆయిల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అవసరం అవుతుంది. అంటే వాళ్ళకి లార్జ్ పోర్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా మరి అంత ఆయిల్ స్కిన్ అంత వాళ్ళకి లేకపోయినా కొంచెం పర్లేదు, ఒక రకంగా మిడిల్గానే ఉంటాయి. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఒక 80% అండి ఉండవు ఇవి పోర్స్ అనేవి. వాళ్ళు ఒకవేళ యూజ్ చేయకపోయినా పర్లేదు. పోర్స్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అని అంటే డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ టోనర్ని దానంతట అదే ఆరే వరకు ఒక 5 మినిట్స్ అయినా వదిలేద్దాము. మనం ఫ్యాన్ కిందకి వెళ్ళి ఆరబెట్టొద్దు. ఎందుకంటే దానంతట అది ఆరడం వల్ల మన స్కిన్ లోపలికి బాగా అబ్జర్వ్ అయ్యి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది టోనర్ అనేది. నాదైతే ఆయిలీ స్కిన్ అండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కంపల్సరీ టోనర్ అనేది కావాలి. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే పోర్స్ తక్కువ ఉన్నాయంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఓకే, ఇంకా మన థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్లో నేను డాట్ అండ్ కీ మాయిశ్చరైజర్ని తీసుకున్నాను. ఇది నా స్కిన్ టోన్కి చాలా సరిపోతుంది, బాగా సరిపోతుంది. చూడండి ఎలా అప్లై చేస్తున్నాను దీన్ని. ఇలా అప్లై చేసి ఇలా సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలి. ఏదైనా అండి సర్క్యులర్ మోషన్లోనే అప్లై చేయాలి. చాలా బాగా మన స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది. ఇలా సర్క్యులర్ మోషన్లో అప్లై చేయడం వల్ల స్కిన్ కూడా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన స్కిన్ ప్రెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్కిన్ ప్రెప్ని మనము మేకప్ వేయకముందు వేసాము అని అంటే మనం యూజ్ చేసే ఫౌండేషన్స్ కానీ నెక్స్ట్ బేబీ క్రీమ్స్ కానీ ఏవైనా మన స్కిన్ లేయర్లోకి లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కంపల్సరీ మీరు లైట్ మేకప్ కానీ హెచ్డి మేకప్స్ కానీ ఏవైనా ఏ మేకప్ వేస్తున్నా కంపల్సరీ ఈ స్కిన్ ప్రెప్ని ఫాలో అవ్వాల్సిందే. మనం వేసిన ఈ స్కిన్ ప్రెప్లో యూజ్ చేసినవన్నీ ఒక 1 లేయర్ లాగా మనకు యూజ్ అవుతాయి. ఆ ప్రోడక్ట్స్ అనేటివి మన లోపలికి వెళ్ళి సెటిల్ కాకుండా ఇవి యూజ్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనం వేసుకున్న మేకప్ని కరెక్ట్గా మంచిగా సెటిల్ అయ్యి చాలా క్లీన్గా ప్రజెంట్ చేస్తుంది. ఓకే, తెలుసుకున్నారు కదా సిటిఎం అంటే ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. మీకు ఒకవేళ ఈ కంటెంట్ నచ్చినట్లయితే కొంచెమన్నా యూజ్ ఉంది అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.